దేశం ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ అభివృద్ధి దిశగా వేగంగా ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ నాయకుడిగా ఎన్నుకోబడిన నరేంద్ర మోడీ సారథ్యంలో ముందుకు సాగుతుంది. ప్రపంచ ఆర్థిక దేశాల సరసన చేరేందుకు ఎన్నో కఠిన పరిస్థితులను అధిగమిస్తూ ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఆ స్థానాన్ని చేరుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ప్రపంచ దేశాలతో పగడబందీ విదేశీ విధానంతో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న భారత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తుంది. దేశ ప్రజల్లో భారతీయత భావాన్ని నింపుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 1975 నుంచి 1977 దశకంలో ఎమర్జెన్సీ విధించిన అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ ప్రధానిగా నియంతృత్వ వైఖరితో దేశాన్ని అతలాకుతలం చేసిన ఆమె నిర్ణయంతో చీకటి రోజులుగా అభివర్ణించిన ప్రజాస్వామికవాదులు ప్రశ్నించే వారిని జైల్లో కుక్కిన రోజులవి. మీడియా పత్రికలను రాజకీయ పార్టీల నాయకులను జైల్లో నిర్బంధించిన పరిస్థితి చూసిన ఎన్నో లక్షల మంది రాజకీయ అధికారం గురించి ఎమర్జెన్సీ విధించడం హేమైన నియంతృత్వ చర్యగా భావించి ఎదిరించిన దేశ ప్రజలు సుమారు 21 నెలల పాటు సాగిన ఎమర్జెన్సీ పాలన 50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ అలాంటి పాలన దేశాన్ని అధోగతి పాలు చేస్తుందని తెలుస్తుంది. ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు అయిన సందర్భంగా హైదరాబాద్లోని భాగ్యనగర్ విభాగ్ బీజేపీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీలోని విఘ్నేశ్వర కమ్యూనిటీ హాల్లో ఎమర్జెన్సీ కాలంలో జైళ్లకు వెళ్లిన వారిలోని జాతీయత భావాన్ని గుర్తు చేస్తూ ఈనాటి యువతకు ఆదర్శంగా ఉన్నవారిని స్మరించుకుంటూ దేశంలోని యువత జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని ఆనాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరా తీసుకున్న ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలను వివరించిన ముఖ్య అతిథి చంద్రశేఖర్ తివారీ. ఈ కార్యక్రమంలో విద్వాన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, సుభాష్ చందర్జీ, శ్వేతా మధుకర్ రెడ్డి, భాగ్యనగర్ శాఖ నాయకులు, కార్యకర్తలు హాజరై ఎమర్జెన్సీ కాలంలో జైళ్ల పాలైన వారిని సన్మానించారు.